ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు తిట్టేస్తుంటే ఈయనకి ఏం అర్థమైతే లేదు. ఇక ఆ తిట్లకు ఏం అర్థం కాదు. నువ్వు బండి మా ముందు ఈ బండి మీద డ్రైవర్ ఎవరు అయితే చలో మేము గాడి చలో తుమ్ పైన మెల్లగా మెల్లగా రండి మెల్లగా రండి. गाड़ी स्लो स्लो चलो गाड़ी బండి మీద ఎక్కిస్తారండి. टू व्हीलर व्हीकल्स असला गाड़ी निकाल दो उधर नीचे राहुल गांधी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। बाबा भाई के साथ है। अरे अंदर माता बाबा जी क्या वालेकुम सलाम। कृष्ण क्या करते తర్వాత మహాత్మా గాంధీ గారి బాటలో మహాత్మా గాంధీ గారి యొక్క కోసము ఎడ్యుకేషన్, ఫార్మర్స్, మహిళలకు ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల మీద రాహుల్ గాంధీ గారు మరి వారి కుటుంబం సోనియా గాంధీ గారు మరి ప్రియాంక గాంధీ గారు మీరు ఎన్ని పోరాటాలు చేసినా నిరంతరం కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. అలసిపోయేది లేదు, అలసిపోవద్దు. మరి ఏదో ఒక రాహుల్ గాంధీ గారు ప్రకటన వచ్చేంత వరకు మనం నిరంతరం కార్యక్రమాన్ని సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో చేస్తూ ఉంటామనే విషయాన్ని కూడా నేను సందర్భం తెలియజేస్తూ మరి ఉదయం 11 గంటల 10:30 నుంచి ఇది దాదాపు మీరందరూ కూడా 6 గంటల సమయాన్ని ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో మీరు సమయాన్ని కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ మహాత్మా గాంధీ గారి వారికి పూలమాలతో నివాళులు అర్పించి, ఎందుకంటే ఈ దేశము దేశ ప్రజలు సుఖశాంతులతో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే ఈనాడు మన మందిరం అంటే మహాత్మా గాంధీ యొక్క అడుగు జాడలు, వారి ఆదేశాలు, వాళ్ళు మనకి ఇచ్చిన ఈ శాంతియుత మార్గంలో ప్రజలు సుఖశాంతులతో ప్రశాంతంగా చట్టాలు ఉండే న్యాయాలు తీసుకొచ్చి మన ముందు పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు వారి సమక్షంలో ఈరోజు కార్యక్రమాన్ని ఈ రోజుకు ముగిస్తూ మళ్ళీ రేపు ఏ కార్యక్రమం ఉంటుందో నేను రాత్రి 8 కానీ 9 కానీ మీకు రేపు కార్యక్రమం ఉంటుంది, శనివారం ఒక కార్యక్రమం ఉంటుంది, చివరిగా మండే రోజు ఇంకో కార్యక్రమం ఉంటుంది. ఎప్పటికప్పుడు 8-9 గంటల వరకు మేము బ్రీటన్ తెలియజేయడం జరుగుతుంది, వాట్సాప్లో వస్తుంది. దాన్ని చూసి అందరూ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా ఎవరిదారు ఈ కంటిన్యూగా 3-4 రోజులు మీరు ఇచ్చిన సమయంలో కంటిన్యూగా ఈ రకంగా మీరు ఇవ్వాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడికి ఆపి ఇక్కడి నుంచి అందరం కూడా విశ్వవినోదంగా తెలియజేస్తూ అందరికీ